నార్మల్‌గా ఇంటర్వ్యూకి ముందు ఒక మాట అన్నారు గదా! అంటే ఏ జోనర్ ఏంటి? ఎలా చేస్తారు అని అంటే, నేను అమౌంట్ కోసం చెయ్యట్లేదు. అవును. ఇష్టం కోసం చేస్తున్నాను అని. ఆ పాయింట్ చాలా తక్కువ మందిలో ఉంటది. హుహు. ఎందుకంటే హిట్ తర్వాత ఇంగ వచ్చిన ఆపర్చునిటీస్‌ని ఎవరిని మిస్ చేసుకోరు. ఎవ్వరు మిస్ చేసుకోరు. అవును. కొంచెం సంపాదించుకోవాలి, ఇన్ని సాంగ్స్ చేశామని చెప్పుకోవాలి అని ఉంటారు కానీ, సెలెక్టెడ్ సాంగ్సే చేసుకుంటాను. నాకు నచ్చితేనే చేస్తాను ఆ! అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నార్మల్‌గా మేమేం ఎక్కువ రిచ్ గూడా గాదు. హ్మ్. మన ఫ్యామిలీ పరిస్థితి కూడా లోనే ఉంటది. కాకపోతే చేసే పని నీట్‌గా చేద్దామని జెప్పి. ఓకే. నీట్‌గా చేద్దాము. అనుకున్న సాంగ్సే చేద్దాం. ఉన్నన్ని రోజులు మన పేరుంటది. ఉండాలి అంటే నీట్‌గానే ఉండాలని జెప్పి. ఇప్పుడు ఓకే. మనము నార్మల్‌గా ఏది పడితే అది తింటే లావుగా అయినట్టు, ఏది పడితే అది చేస్తే పేరు గూడా ఎక్కువ రోజులు ఉండదని జెప్పి సెలెక్టెడ్ సాంగ్సే చేద్దాం అనుకుంటున్నా అంతే. ఓకే. నెక్స్టొచ్చే సాంగ్ అంటే ఈ లవ్ ఫెయిల్యూర్ అది అనుకోవచ్చా? లేదంటే ఇంకా ఏదన్నా మంచి సాంగ్స్ అనుకోవచ్చా? ఏంటి నెక్స్ట్ జోనర్ ఏంటి మరి? ఎక్కువ లవ్ ఫెయిల్యూరే వస్తది. నెక్స్ట్ ఇగ లవ్ మెలోడీ చేస్తా. మెలోడీ చేస్తారు. ఇంకోటి రాతలో లేని రాధా అని ఒక సాంగ్ వస్తుంది. హ్మ్. అది మస్తు కనెక్ట్ అయితది. అవునా? రాధాకృష్ణుల గురించి ఉంటది. హ్మ్. అంటే రాధాకృష్ణులు ఉన్నారు గదా! వాళ్ళిద్దరూ కృష్ణుడు దగ్గరుండి పెళ్లి చేపిస్తాడు రాధకి. ఓకే. ఓకే. మన ఆ కాన్సెప్ట్. చరిత్రలో. ఆ! సేమ్ అది ఆ కాన్సెప్ట్‌లోనే సాంగ్ ఉంది. ఓకే. 'మున్నా' అని జెప్పి ఆయనని ఇగ యూట్యూబ్‌లో 'దిల్ రాజు' అంటుంటారు. హ్మ్. యూట్యూబ్ 'దిల్ రాజు' అంటారు. ఆయన ప్రొడ్యూస్‌లో చేస్తున్నా. ఓకే. సో, ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఆ సాంగ్? ఒక 2 వీక్స్‌లో వచ్చేస్తది. ఫుల్ సాంగ్ వస్తది. ఓహ్! ప్రోమో షూట్ వచ్చింది అయిపోయింది. ఆల్రెడీ. ప్రోమో వచ్చింది. హ్మ్. ఓకే. ఓకే. అదైతే ఇంకా లేదు చూడాలయితే ఈ అందులో మా కోడలి పాప ఉంటది. హనీ పాప అని. హుహు. ఆమె గూడా క్యూట్‌గా చేసింది అందులో. అవునా? సూపర్బ్. సో, నార్మల్‌గా ఇన్‌స్టా రీల్స్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు, ఈ సాంగ్‌కి సంబంధించి అమ్మకి మీరు అమ్మతో అత్తారింటికి సాంగ్ అని పెట్టి, క్యాప్షన్ పెట్టి పెట్టారు కదా రీలు. అవును. ఫుల్లు వైరల్ వైరల్ అయింది అయింది. గదా! అది గూడా. అంటే ఏ తల్లి గూడా అనుకోదు గదా! అంటే హిట్ అవ్వాలి, హీరో అవ్వాలి అనుకోవడం పక్కన పెడితే. అమ్మకి అసలకి ఈ ఇండస్ట్రీ గురించి తెలవదు. ఓకే. అంటే నేను బయట జాబ్ చేస్తున్నా అని తెలుసు. అంటే నెలకు కొంచెం ఎంతో అంత నాకు తోచినంత పంపిస్తుంటా. హ్మ్. ఇగ ఇల్లు మనం పెద్ద కొడుకు ఇంట్లో నేనే కాబట్టి ఎంతో ఏదో జాబ్ చేస్తుండు అనుకుంటది. హ్మ్. పాటలు అమ్మకి అంత తెలవదు. హ్మ్. దీని మీద ఇంత సంపాదన ఉంటది అని చెప్పి. ఓకే. బయట చెప్తుంటారులే ఇగ. కొంతమంది ఉంటారు కదా! చెడు తిరుగులు తిరుగుతుండు అవి అని చెప్తుంటది గానీ, అమ్మ నా విషయంలో పట్టించుకోదు. అక్క గూడా. హ్మ్. మా అక్క బాగా సపోర్ట్ చేస్తది. సపోర్ట్ జేస్తారు. హ్మ్. ఏడిపిచ్చేసినావు అమ్మని. తర్వాత నువ్వు గూడా ఏడ్చేసినావా? ఆ! హ్మ్. ఎందుకంటే ఆ పాయింట్ అంత కనెక్ట్ అయితది గదా! అవును. అంటే నిజంగా అంటే తను ఏడ్చింది గూడా అంటే నిజంగా ఇలాంటి సిట్యుయేషన్ ఒస్తదేమో, లేదంటే ఎంతోమంది తల్లులకి ఆ సిట్యుయేషన్ ఒచ్చింది గదా! హ్మ్. సో, ఆ పాయింట్‌కి కనెక్ట్ అయ్యి పాపం ఆవిడ నన్ను ఏడవడము. ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఏడిసిర్రిగ. అవునా? హ్మ్. అయ్యయ్యో! మా ఫ్రెండ్ ప్రవీణ్ అని ఉంటాడు. హ్మ్. వాడు నా క్లాస్‌మేట్. వాడు గూడా ఫోన్ చేసి "నువ్వు ఇట్లాంటి సాంగ్స్ చేయకురా, చేయకున్నా పర్లేదు" అంటాడు. ఖాళీగున్నా పర్లేదు గానీ హ్మ్. ఇలాంటి సాంగ్స్ వద్దురా. హ్మ్. ఓకే. అంటే వాళ్ళంత ఏడ్చారంటేనే అర్థమవుతుంది గదా! మీరెంత చెయ్యకంటారు. కానీ మా ఫ్రెండ్ అని ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నాం అంటారు. అవును. హ్మ్. అంటే ఆ సిట్యుయేషన్‌లా వాళ్ళు చెప్తున్నా గదా! సాంగ్‌ని హ్మ్. ఓన్ జేసుకున్నారు. సో, హ్మ్. అక్కడే మీరు సక్సెస్ అయ్యారు. అవును. సో, ఏమంటారు అంటే 'శ్రీదేవి డ్రామా కంపెనీకి' కూడా సాంగ్ వెళ్తుంది అని చెప్పారు గదా! అవునవును. సో, నిజంగా అంటే ఇంత ఈజీగా అంటే ఒక్క సాంగ్‌తోని మనకు నేమ్ రావడం అయినా సరే, దాన్ని కాపాడుకోవడం గూడా మళ్ళీ అంతే పెద్ద రెస్పాన్సిబిలిటీ. అవును. సో, సెలెక్టెడ్ సాంగ్సే అంటున్నారు కాబట్టి చూడాలింక నెక్స్ట్. హ్మ్. ఫోక్ ఓన్లీ ఫోక్‌లోనే ఉంటారా? లేదంటే మూవీ సైడ్ అట్లా ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా? అదృష్టం మన అదృష్టం వస్తే తప్పకుండా ఎళ్తాం మూవీకి. వస్తే వస్తే ఎళ్తా. ఫోక్‌లోకి అంటే రావాలి అనుకోని వచ్చారా? ప్లాన్‌తోని. లేదు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నాకు అవకాశం ఇందులో అసలకి ఇటు వచ్చిందా? యాక్టింగ్ జేయాలి అనే అసలకి లేదసలకి నాకు. హ్మ్. విజయ్ కుమార్ అని జెప్పిన గదా! అన్న. అంటే హ్మ్. ఈయన, దిలీప్ వీళ్ళందరూ అంటే దిలీప్ అనేటాయన రైటర్. సాంగ్స్ రాస్తుంటాడు. విజయ్ అనేటాయన సింగర్. హ్మ్. బంజారాలో చాలా పేరుంటది అన్నకి. వీళ్ళిద్దరూ ఒకసారి నాకు ఫోన్ జేసిర్రు. హ్మ్. వాళ్ళ ఫ్రెండ్ ఆర్ఎస్ రవినాయక్ అని జెప్పి వాళ్ళుంటే ఫోన్ జేసి, మాదొక సాంగ్ ఉంది ఇట్లా డైరెక్షన్ జేయని జెప్పి విజయ్ అన్న పిలిచిండు. హ్మ్. వచ్చిన తర్వాత దిలీప్ హీరో జేసిండు. ఓకే. హ్మ్. సో, అట్లా అట్లా ఇగ. అయ్యింది. హ్మ్. ఓకే. సో, దీని నుండి మేబీ మూవీ ఛాన్సెస్ కానీ, లేదంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ వస్తే మరి చేస్తారా? హ్మ్. రెడీగున్నారా? లేదంటే చేస్తా. అక్కడ గూడా సెలెక్టెడ్ ఉన్నా నాకొద్దు అంటారా? ఇగ మంచి ఛానల్ నుండి మంచి స్టోరీ ఉంటే ఛానల్ మంచిగా ఉన్నా లేకున్నా స్టోరీ ఒకవేళ హ్మ్. మంచిగుంటే తప్పకుండా చేస్తా. ఓకే. సో, ఇప్పుడు దీని నుండొచ్చిన రెమ్యునరేషన్‌తోనే నార్మల్‌గా మీరు ఇంట్లో ఇవ్వడము అట్లానా? లేదంటే ఇంకే అడిషనల్‌గా ఏదైనా చేస్తున్నారా? జాబ్స్ కానీ ఇంకేదన్నా? అడిషనల్‌గా అయితే ఏం చేస్తలేను.
అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద ఎఫెక్ట్ పెడదామని, మధ్యలో వదిలేస్తే అటు ఇటు కాకుండా అయిపోతా అని చెప్పి ఇక్కడనే ఉన్నాయి. ఓకే, ఈ సాంగ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మీకు ఫాలోవర్స్ ఎంతమంది పెరుగుంటారు? ఈ సాంగ్ ప్రోమో గానీ వైరల్ 20K అయింది, వచ్చేసింది. 20K ఫస్ట్ టైం నాకు యూట్యూబ్ అంటే సాంగ్స్ నుండి నాది ఇంతకు ముందు ఒక అకౌంట్ ఉంటే హ్యాక్ అయిపోయింది 70Kది. తర్వాత ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తే 80K ఓన్లీ నేను రీల్స్ చేయడం వల్ల వచ్చినది. ఈ 20K మాత్రం యూట్యూబ్ వల్ల వచ్చింది. 20K మాత్రం ఇప్పుడు ఈ సాంగ్ ఇంకా వస్తూనే ఉన్నాయి, కంటిన్యూ అవుతూనే ఈ రోజు 100K పడ్డది మళ్ళీ. అవునా, ఇంత పాజిటివ్ కమెంట్స్ కదా. సో మీకు బాగా నచ్చి అంటే అరే మన అమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాకుండా జనాల నుండి మీకు కాంప్లిమెంట్స్ కానీ కమెంట్స్ కానీ బాగా వచ్చినాయి కదా పాజిటివ్ గా, అందులో మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన కమెంట్స్ కొన్ని ఉంటాయి. అవును, ఏవి ఏం చెప్తారా అడిగితే? లక్ష్మణ్ అన్నది. అవునా, లక్ష్మణ్ అన్నది, మదిన్ అన్నది. అంటే మదిన్ అన్న దగ్గర నేను డైలీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కదా, డైలీ వెళ్తూ కూర్చుంటూ ఉంటా. లక్ష్మణ్ అన్న దగ్గర వర్క్ చేసిన కదా, ఫస్ట్ నన్ను అనుకోలేడు కదా హీరో, అన్నేం చెప్తాడన్న ఆలోచనతోనే ఉన్నా. అన్ననే అదరగొట్టేసామని చెప్పిండు. మదిన్ అన్న ఇక వేరు చింపేసినవు అని చెప్పిండు. వీళ్ళిద్దరు ఒప్పుకోరంటే సక్సెస్ అయిపోయినా అనుకున్నా. అంటే నార్మల్ గా వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్, నేను డైరెక్టర్, వీళ్ళు చేసే సాంగ్స్ ప్రతి ఒక్కరు చూస్తుంటారు. అందులో ఇక నన్ను పొగిడిరు అంటే ఫస్ట్ టైం పొగడడం, వేరే సాంగ్స్ చేసినా చూసిరు కానీ ఈ సాంగ్ కి ఇక నన్ను మదిన్ అన్న లక్ష్మణ్ అన్నకి చెప్పాలి ఇక. అవునా, స్పెషల్ థ్యాంక్స్. ఓకే, సో అంటే మరి ఇంత అంటే ఇష్టంతో ఈ సాంగ్ రావాలి నాకు అని చెప్పి వెళ్ళి అమ్మవారి దగ్గర మొక్కుకొని మరి వచ్చారు కదా, ఫస్ట్ డే ఎందుకు భయపడ్డారు? షూట్ రోజు అన్నతో వర్క్ చేయాలంటే ఇక కొంచెం ఫేస్ చేయాలంటే అంటే అన్ననే కదా పెద్దనే అనుకుంటాం. ఆయన ఫోక్ లా ఇక పేరున్న ఆయన ఎవరు చూసినా. తర్వాత అన్న క్లోజ్ అయ్యిండు. క్లోజ్ అయిన తర్వాత నాతో కామెడీ చేయించుకోండు. క్లోజ్ అయిన తర్వాత ఇచ్చి పడేసిన అన్నకి కదా. అంటే దట్టు కొంచెం ఒక షై ఫీలింగ్, భయం పోగొట్టిండు అన్న. ఓకే, షూట్ గురించి మాట్లాడలేడు, వేరే మాటలు మాట్లాడిండు. వేరే మాటలు మాట్లాడి పడుకోపో అని చెప్పిండు. షూట్ గురించి చెప్తాము అనుకుంటే పడుకోపోను ధైర్యం చెప్తారేమో పోయి పడుకొని పొద్దున లేచే వరకు ఇక ఇట్లా చేయి అంతే, ఇక అంతే ఇచ్చి పడేసినావు ఇంకా. ఓకే, నార్మల్ గా లక్ష్మణ్ గారు పాడింది కూడా ఫస్ట్ సాంగ్ కదా, ఫస్ట్ సాంగ్. అంటే నిజంగా రాసింది ఆయనే, పాడింది ఆయనే, డైరెక్షన్ డిఓపి బబ్లు అన్న. ఓ వేరే అసలు బబ్లు అన్న. ఇక ఆయనకు కూడా ఛానల్ ఉంది, అల్లా సాంగ్ ఉంది కదా ఆయనది. అయితే ఆయన మాతో వర్క్ చేయాలని మస్తు ఇష్టం ఉంటది అన్నకి. ఓకే, అన్నకి ఇక మేమంటే మస్తు ప్రేమ. ఇక వాళ్ళ టీం తర్వాత మా టీంతోనే చేయాలని ఇష్టం అన్నకి. అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ బబ్లు అన్న, మస్తు హెల్ప్ చేసిండు. ఇక నేను పక్కకు అన్న కరెక్ట్ చేస్తున్నా అంటే అన్నేమంటలేడు కదా నువ్వు మళ్ళీ చెప్పు అని చెప్పి ఇక చెప్పడము, సగం సపోర్ట్ బబ్లు అన్ననే చేసిండు. ఎన్ని రోజులు పట్టింది షూట్? 2 days. ఎక్కడ షూట్ జరిగింది? ఇక్కడ వట్టినాగుపల్లిలో హనుమాన్ మూవీ సెట్ ఉంది కదా, అది హనుమాన్ మూవీ ఇల్లే. ఓకే, అక్కడ అందులో 2 days. 2 days ఎంజాయ్ చేసారా బాగా షూట్ అంతా కూడా? ఫోక్ అంటేనే మనకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా షూట్ ని. ఏదో జస్ట్ అంటే ఓ సాంగ్ షూట్ జరుగుతుంది, ఒక మూవీ షూట్ జరుగుతుంది అట్లా ఉండదు. నేను 70% కళ్ళు మూసుకొని ఉన్నా షూట్ మొత్తం. అదేంటది పడుకున్నా ఇక నేను, అదే సీన్ కదా అది. అవును కదా, బట్ తర్వాత యాక్ట్ చేసింది మళ్ళీ ఉంది కదా. యాక్ట్ చేసింది ఎక్కువ అదే ఉంది. అవును, సో అంటే నార్మల్ గా రివీల్ అవుతుంది కావచ్చు, అంటే అమ్మాయికి తెలుస్తుంది కావచ్చు చనిపోయింది మీరే అని చెప్పేసి, ఆ అమ్మాయి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు. సో ఆ చిన్న డిసప్పాయింట్ అయితే మిగిలిపోయింది. అరే ఆ చనిపోయిండు కదా, అసలు అమ్మాయికి ఈ విషయం తెలీదా, తెలిస్తే అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది, చూపించి ఉండాల్సిందేమో. పార్ట్ 2 అన్న చూపిస్తాడు. పార్ట్ 2 ఉంది అయితే. సో వియర్స్ పార్ట్ 2 ఉందంట. సో ఇప్పటివరకు లేదేమో అనుకున్నాం కానీ అయితే ఉంది. వ్యూవర్స్ చేతిలోనే ఉంది. ఎంత జల్దీ ఎక్కువ వ్యూస్ పోతుందో అంత జల్దీ పార్ట్. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి వ్యూవర్షిప్? మేము ఒక 50 అనుకుంటున్నాం. 50 million, ఆల్మోస్ట్ 25 million. కొంత అంటే ఒక 10 days లోనే మీకు ఈజీగా 5 million క్రాస్ అయ్యింది అని అంటే ఇంకా అది వెళ్తది అనే అర్థం జనాలకి. కాకపోతే మధ్య మధ్యలో చిన్న ఈ మిగతా అదర్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల సాంగ్ కొంచెం అవ్వచ్చు. బట్ ఇన్స్టాలో బాగా రీల్స్ చేస్తున్నారు. ఇన్స్టాలో ఇదే ఉంది, మొత్తం ఇదే ఉంది కదా ఇప్పుడు ట్రెండ్. అవును, సో మంచి హిట్ కొట్టారు. ఎంజాయ్ చేస్తున్నారా ఫుల్? గట్టిగా. పార్టీలు అయినాయా? అమ్మవారి దగ్గర మొక్కు తీర్చుకున్నాం. అవునా, ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.